వెల్కమ్ బ్యాక్ టు సాయిమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? మీకు ఏంటంటే చెప్పాల్సిన చాలా నాళ్ళ నుంచి చాలామంది అమ్మ ఇడ్లీ పిండి ఒకటి చూపించు, అట్ల పిండి ఒకటి చూపించు అంటున్నారు. కుదరట్లేదురా, ఎందుకంటే ఈ 10th ఎగ్జామ్స్ పరుగులెడతాం మీకు తెలవంది ఏం కాదు పని. అందుకని చెప్పి వేళ కొంచెం తాయితీ పడ్డాను. అమ్మా మీకు దోశలు నెంబర్ 1గా ఎలా రావాలంటే నేను ఏ ప్రాసెస్లో వేస్తానో మీకు నేను చూపిస్తాను, రండి. ఓకేనమ్మా? కిలో సోనామసూరి బియ్యం వేసుకున్నానమ్మా. రేషన్ బియ్యం పోసుకునేవాళ్ళు ఇప్పుడు పచ్చి బియ్యం ఇచ్చేస్తున్నారు, అందుకని దోశ రావట్లేదు. ఈ సోనామసూరి బియ్యం కిలో వేసుకున్నానమ్మా. 1/2 కిలో పప్పు, మినపప్పు అంటే ఇదిగో 1/2 కిలో తొక్కపప్పు, 1/2 కిలో గుళ్ళు, 2 కలిపి నానబెట్టేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇదిగో ఓకేనా? మీరు 2 ఇలా కలిపేసుకుందాం. కిలో పోసేసుకోండి అమ్మా రైసు. ఏమ్మా ఇందులో ఈ రెండు తీసేస్తున్నాను. ఓ 3 గంటలు 4 గంటలు నానబెట్టుకోండి. ఇదిగో దోశ అనేది అప్పటికప్పుడు కుదరదు. ఓకేనమ్మా? ఇవి 2 ఐస్ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు వేసవకాలం కదా, పిండి పొలవకుండా ఇదిగోరా ఫ్రెష్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా కలిపేసుకుంటాం. ఇది నాకు గ్రైండర్ బయట ఉందన్నమాట. బయట మీకు చక్కగా రుబ్బిన తర్వాత చూపిస్తాను. రేపు పొద్దున్న దోశలేదు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది టైం ఎంత అయింది? 4 అయిందన్నమాట. పొద్దున్న నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడిగేసుకుని ఇది ఇలా పెట్టుకుని 2 ఐస్ ముక్కలు వేసుకున్నారనుకో పొలవదు చక్కగా. ఇప్పుడు ఇది మనం రుబ్బుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బయటే పెట్టుకోవాలి. బయట పెట్టుకుంటే పొద్దునకు చక్కగా మనకి ఎలా చెప్తే అలాగంటే దోశ. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఆడిన తర్వాత ఆడుతూ ఉండగా కూడా చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ చూపించడం గురించి ఇదే ప్రాసెస్. ఒక్క లెవెల్లో వస్తుంది దోశ అంటే దోశే. రేపు పొద్దున్న దోశలే చూపిస్తాను. ఇప్పుడు నేను రుబ్బడానికి వెళ్తున్నాను. ఆ పక్కకే నాడండి బంగారం. ఎక్కువ పెట్టుకోకుండా 4 ఆయిల్ పెట్టుకోండి. అమ్మకు లక్కీగా ఏంటంటే బయట ఉందిరా, కింద గ్యాస్ బండ్లు ఉంటాయి, పైన పెట్టుకున్నాను అనమాట చెక్కేసుకుని. అమ్మ కిలోన్నర కదా, 4 ఆయిల్ పెట్టుకోండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకున్నారనుకో చక్కగా అంటుకోదు. 4 ఆయిల్ పెట్టుకుంటే నలుగుద్ది. తర్వాత వచ్చి నేను మెంతులు, పచ్చెనపప్పు, అటుకులు ఏమేయనరా. చూడండి పొద్దున ఎలాగొస్తాయి దోశలు. 2 రోజులు నానబెట్టుకోండి చక్కగా. బియ్యం మనకి ఎలా కావాలంటే అలాగ వస్తాయి. ఆ పళ్ళ కావాలంటే ఆ పళ్ళలాగా వస్తాయి. దోశలు కావాలంటే దోశలు వస్తాయి. తొక్కపప్పు ఎప్పుడైతే యాడ్ చేసామో గ్యాస్ ఫామ్ అవుతాం. అది అంతే. తక్కువ అయి పెట్టుకోండి, అయిపోద్దని చెప్పి పెద్దవాయి పెట్టుకోకండి. ఓకేనమ్మా? ఇదిగో ఇలా తీసుకోవాలి. ఈ మృదువులో తీసుకుంటే చక్కగా పొంగుతుందన్నమాట. ఓల్స్ వస్తాయి దోశ వేసుకుంటే. ఓకేనమ్మా? నేను ఇవన్నీ ఆడుకొని తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తాను బంగారం. ఓకే అమ్మా, రాత్రి పిండి కలిపేసేసి చక్కగా అలా పెట్టుకున్నాను. పొద్దున పండుబాబు స్కూల్కి వెళ్తాకి 4 దోశలు వేసాను. చక్కగా వచ్చినాయిరా. ఇప్పుడు అక్క నేను తిందామని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి పొద్దున్న అవ్వదు కదమ్మా వీడియో చేయడానికి, అన్నీ చక్క పెట్టుకుని ఇప్పుడు మొదలెట్టాను. ఓకేనమ్మా? మీ వీడియో గురించి ఇవాళ టిఫిన్ కూడా లేట్ అయిందన్నమాట. ఇదిగోరా కొంచెం గట్టి పిండి పునికేద్దామని చెప్పి మనం చక్కగా చల్ల పునుకుల్లాగా వస్తాయి అన్నమాట. ఇవి ఇంత గట్టిగా రుబ్బుకున్నాం అనుకో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసుకుని అలా పెట్టుకుంటే చక్కగా గుల్లగా వస్తాయన్నమాట, స్మూత్గా. అందుకని గట్టి పిండి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. కేజీ బియ్యం కదా, తక్కువ ఉంది పిండి అనుకోకండి. ఇదిగోనమ్మా, ఇది పొద్దున్నేమో 2 గంటలు కలిపానమాట. అంకుల్ గారికి, పండుబాబుకి అలా దోశలు వేసి పెట్టేశాను. ఇదిగో మనం ఈ లూజులో కలుపుకోవాలి. చూసారా ఎంత మృదుగా ఉందో? అదిగో ఇప్పుడు ఇదిగో చూసారా ఎంత కట్టుకుందో? మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. మనం రుబ్బగానే మట్టుకు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, సతికిలు పడిపోద్ది పిండి. ఆ నైట్ ఉంచేసుకుని మనకి ఎంత కావాలో అంత తీసుకుని చక్కగా మన్నాడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకేనమ్మా? అది మీకు నాన్ స్టిక్ అవని పెద్ద మూకుడు నా దగ్గర ఇది కూడా ఉంది, అట్ల పెడమమ్మ బీడిది. ఎప్పుడు అక్క 4 ఏళ్ళ కొనేసింది. ఇదిగో నాన్ స్టిక్లు ఎక్కువ కూడా వేసుకోక్కర్లేదు. ఎంత పలసగా వెళ్తే అంత పలసగా తిప్పుకోవచ్చు. ఓకేనా బంగారం? అంతే. ఇవాళ కూర పప్పు, పాలకూర, బంగాళదుంప ఎప్పుడు పెట్టమన్నాడు పండుపప్పు పెట్టాను. చూడండి, నేను అందులో పచ్చెనపప్పు కానీ, అటుకులు కానీ, మెంతులు కానీ ఏమేయండి. నేను రేషన్ బియ్యమే వచ్చాయమ్మా. రేషన్ బియ్యం ఎందుకో బాగుంటలేదు అసలు. అందుకని మనం తినే బియ్యమే మంచి బియ్యం సోనామసూరి వేసుకుంటున్నాను అనమాట.
వారంలో 3 సార్లు ఇడ్లీ వేస్తానమ్మా, 3 సార్లు దోశ వేసుకుంటాను. ఒక రోజు మట్టి సేమియా ఉప్మా చేసుకుంటాం అక్క నేను ఇంట్రెస్ట్గా. అట్లా కూడా చూడు ఎంత పొడుగు తెచ్చిందో. ఏది చూస్తే అది కొత్త మోడల్ అంట. ఆల్రెడీ 4 ఉన్నాయి, ఇదిగో తెచ్చేసింది. ఎందుకంటే నీ చెయ్యి కాలకుండా ఉంటుంది. అక్క బంగారం ఏమీ లేదు అందులో. పలసం దోశ ఇందులోకి చింతకాయ పచ్చడి ఏమన్నా పట్టాను కదా, చూపించాను కదా, అందులో అంత వాటర్ పోసుకుని కలిపి వేసానమాట. చింతకాయ పచ్చడి చాలు అన్నాడు ఈవేళ. మనమైతే ఆవకాయ ఓట వేసుకున్నామా, కొత్త ఆవకాయ ఓటే. మొన్న ఉల్లి ఆవకాయ పట్టాను కదమ్మా, ఓట ఉంది అతికో. మీకు రోస్ట్గా కావాలనుకో కొంచెం రోస్ట్గా కాల్చుకుంటాం, మెత్తగా కావాలనుకో మెత్తగా వేసుకోవచ్చు. గ్యాస్ లేని టైం వలన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లోనే టిఫిన్ వేసుకుంటున్నారమ్మా. బ్లాక్ని కూడా దొరకట్లేదు గ్యాస్ బండ్లో. గ్యాస్ బండ్ బుక్ చేసుకున్న 21 రోజు అన్నాడు, కానీ మాకు అప్పుడే 20 రోజులు అయిపోయింది. రేపు ఒక్కరోజు బ్యాలెన్స్ ఉంది, మరి ఎత్తాడో లేదో తెలియదు బండ. చాలా వరకు కరెంట్ కుక్కర్లోనే చేస్తున్నారు బంగారం. ఇలా చూపించమ్మా. ఇదిగో రైస్ పెట్టుకున్నాను చూసారా. మరి ఏం చేస్తాం, కొద్దిగా ఇందులో కొద్దిగా అందులో అలా కాలక్షేపం చేస్తున్నాం. గ్యాస్ బండ్లు 2 ఉన్నాయి, 2 ఉన్నప్పటికీ మరి అయిపోయింది. చాలా టిఫిన్ సెంటర్లు గట్ట తగ్గిపోయి ఈ గ్యాస్ గురించి. అంతే. ఓకేనమ్మా. చెరుకు 2 వేసుకున్నాం దోశలు. ఇదిగో ఉల్లావకాయ కలిపాను కదమ్మా, ఆవకాయ పచ్చడి చేసి తిందామని చెప్పేసి అత్తమా నా గుళ్ళు చట్నీ పుట్నాల పప్పు చట్నీ తినలేకపోతున్నాం. కొత్త ఆవకాయ వచ్చింది అనుకోరా, ఉల్లావకాయ. మళ్ళీ మనం పెద్ద ఆవకాయ పట్టుకునే దాకా అందులో ఒక ముద్ర కలుపుకుంటానే ఉంటాం. అంత పిచ్చమాట ఆవకాయ అంటేని. ఓకేనమ్మా. మరి చక్కగా ఇలా చేసి చూపించాను, చాలా మంది అడుగుతున్నారు ఛానల్ నుంచి. సరేలే చేసి చూపిస్తాను, చేస్తాను అవకాశం కుదరక. ఓకేనమ్మా. చక్కగా ఇలా చేసుకోండి. నేను అయితే ఇదే రీతిలో దోశల పిండి చేస్తాను. ఇలాగైతే తింటారు. ఒకదానికి మనం కంటిన్యూ అయిపోయినప్పుడు మార్పులు తినలారు. మాకు నచ్చితేనే మీకు చూపిస్తాం. ఓకేనా బంగారం. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి ఇలా చేసుకోండి. తప్పదు, గ్యాస్ బండ్ల బాధ తీరే వరకు కూడా మన ఇంట్లోనే మనం కష్టపడి చేసుకోవాలి ఇష్టంగా. ఓకేనమ్మా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.